నాలాలు కబ్జా చేసి ఇళ్లు నిర్మించుకుంటే వరదలు వచ్చినప్పుడు చాలా బాధపడాల్సి వస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు సెట్ బ్యాక్ లేకుండా ఇళ్లు నిర్మించుకోకూడదని ఆయన సూచించారు. సిద్దిపేటలోని వరద ముంపు ప్రాంతాలలో హరీష్ రావు పర్యటించారు. ఉధృతంగా మత్తడి పారుతున్న కోమటి చెరువుతో పాటు శ్రీనివాస్ నగర్, శ్రీనగర్ కాలనీలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భవిష్యత్తులో వరద వచ్చినప్పుడు ఎలా తట్టుకోవాలో నిపుణులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హరీష్ రావు తెలిపారు. సంవత్సరాల్లో ఎప్పుడూ రానంత వరద ఒకేసారి రావడం వల్ల పట్టణంలోని పలు కాలనీల్లో లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు రావడం జరిగింది. సో ఈ నీళ్లను తొలగించడం కోసం కింద ఉండేటువంటి నర్సాపూర్ చెరువు యొక్క మత్తడిని దాదాపు 1 మీటర్ పాటు తొలగించడి, నీటిని మరి అటు శనిగరం చెరువు వైపు, ఇటు మందపల్లి వాగు వైపు మళ్లించడి మరి నీళ్లను తొలగించగలిగాం. బట్ భవిష్యత్తులో కూడా ఇలాంటి క్లౌడ్ బర్స్ట్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, ఇంత పెద్ద ఎత్తున వరద వచ్చినప్పుడు దాన్ని ఎలా తట్టుకోవాలి, దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలనే దాని మీద కూడా టెక్నికల్గా ఇంజనీర్స్తో మాట్లాడి ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ పునరావృతం కాకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. బట్ ప్రజల సహకారం కూడా కావాలి. ప్రజలు కూడా చాలామంది నాలాలను కబ్జాలు చేయడము, అప్పుడు కబ్జా చేసినప్పుడు ఎవరైనా ఆపితే వాళ్ళ మీద మీరు మమ్మల్ని ఆపుతారా అని చెప్పి బదనాం చేయడం, ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అదే ప్రజలు నీళ్ళు వచ్చినాయి ఎలా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాలాలను కబ్జా చేయడం ద్వారా, లోతట్టు ప్రాంతాలని మనం ఇల్లు కట్టడం ద్వారా, ముఖ్యంగా సెట్ బ్యాకులు లేకుండా మనం ఒక 6 ఫీట్లు వెనకకి జరగాలన్నా 6 ఫీట్లు ముంగటికి వచ్చి కడుతున్నాం. సెట్ బ్యాక్ లేనప్పుడు ఏమవుతుంది, మురికి కాలువల నిర్మాణం కూడా జరుగుతలేదు. వర్షపు నీరంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. మళ్ళీ రేపు ఇంకా ఇంతకంటే పెద్ద వర్షం వస్తే కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా ఏం చేయాలి, ఎలాంటి వ్యవస్థ మనం నెలకొల్పాల్సిన అవసరం ఉందనేటువంటిది ఇంజనీర్స్ అందరితో కూడా డిస్కస్ చేసి ఒక ప్రణాళికను తయారు చేసుకొని ముందుకు పోతాం. బట్ ప్రజలకు కోఆపరేషన్ కూడా ఉండాలి.